నేను ఇప్పుడు రామాయణాన్ని చెబుతున్నాను. రామాయణం అన్ రామాయణం అంటే రామ ప్లస్ అయనం. రామ అంటే రాముడి పేరు, అయనం అంటే ఆయన నడిచిన మార్గం. రాముడు నడిచిన మార్గాన్ని మనం రామాయణం అని అంటున్నాము. ఇప్పుడు మనం రామాయణం గురించి చెప్పుకుందాం. సరియు నది తీరాన కోసల దేశం ఉండేది. ఆ కోసల దేశపు రాజధాని అయోధ్య. అయోధ్యను పరిపాలించేది దశరథ మహారాజు. దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు. వారి పేర్లు కౌసల్య, సుమిత్ర, కైకేయి. కానీ వాళ్ళకి ఎన్ని రోజులైనా సంతానం కలగదు. అప్పుడు ఒకరోజు వశిష్ఠముని వచ్చి ఇలా అంటాడు, పుత్రకామేష్టి యాగం చేస్తే మీకు పుత్రులు పుడతాడు అని అంటారు. అప్పుడు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తారు. అప్పుడు ఆ యజ్ఞంలో నుండి ఒక యజ్ఞపురుషుడు వచ్చి ఒక పాయసాన్ని ఇస్తాడు. ఆ పాయసాన్ని కౌసల్య, సుమిత్ర, కైకేయికి సమానంగా పంచమని ఇస్తాడు. అప్పుడు దశరథ మహారాజు ఆ పాయసాన్ని కౌసల్య, సుమిత్ర, కైకేయికి సమానంగా పంచుతాడు. అప్పుడు వాళ్ళకి పుత్రులు పుడతారు. కౌసల్యకి రాముడు, సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడికి కైకేయి పుడతారు. రామాయణాన్ని 7 కాండలుగా విభజించారు. అందుట్లో మొదటి కాండ బాలకాండ. ఇప్పుడు నేను బాలకాండ చెబుతున్నాను. నేను మీకు బాలకాండ ఎందుకు చెబుతున్నానంటే చిన్నపిల్లలు ఎలా ఉండాలో బాలకాండ చెబుతుంది. అందుకే నేను బాలకాండ చెబుతున్నాను. ప్రపంచంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని విశ్వామిత్రుడు ఒక యాగం చేస్తుంటే పైనుంచి మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు రక్తపు మాంసపు ముద్దలు వేస్తూ ఉంటారు. అప్పుడు విశ్వామిత్రుడికి కోపం వచ్చి ఇలా దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, రాముణ్ణి ఇవ్వండి, రాముడు ఒక్కడే 2 రాక్షసుల్ని సంహరించగలడు అని అంటాడు. అప్పుడు దశరథ మహారాజు ఆశ్చర్యపోతాడు. రాముడు చాలా చిన్నపిల్లవాడు, తను ఇంత పెద్ద రాక్షసుల్ని సంహరించలేరు అని అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు, మీరు రాజు, ప్రజలు మిమ్మల్ని ఏమడిగినా మీరు ఇవ్వాలి అని అంటాడు. అప్పుడు దశరథ మహారాజు రాముణ్ణి విశ్వామిత్రుడికి ఇస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు రాముణ్ణి, లక్ష్మణుని తీసుకొని ఆ 2 రాక్షసుల్ని సంహరించమంటాడు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు కలిసి ఆ 2 రాక్షసుల్ని సంహరిస్తారు. అలాగా చాలామంది రాక్షసుల్ని సంహరిస్తూ వెళ్తారు. హఠాత్తుగా తాతకి అనే ఒక రాక్షసి ఎదురవుతుంది. తను రాముణ్ణి చాలా భయపెట్టిస్తుంది. అప్పుడు విశ్వామిత్రుడు ఆ తాటకిని చంపేయమంటాడు. అప్పుడు రాముడు ఇలా అడుగుతాడు, మీరే కదా ఆడవాళ్ళని ఏమి చేయకూడదు అని అన్నారు అని అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు అధర్మ మార్గంలో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సంహరించేయాలి, వాళ్ళు మంచివాళ్ళు కాదు అని అంటాడు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు కలిసి తాటకి అనే రాక్షసుని సంహరిస్తారు. అప్పుడు అహల్యకు శాప విమోచనం చేస్తారు. తర్వాత మిథిలా నగరం నుంచి ఒక సందేశం వస్తుంది. శివధనుస్సును ఎవరు విరుస్తారో వారు సీతాదేవిని స్వయంవరంలో గెలుచుకుంటారు అనే ఒక సందేశం వస్తుంది. అప్పుడు విశ్వామిత్రుడు రాముడిని అక్కడికి తీసుకొని వెళతాడు. అప్పుడు రాముడు శివధనుస్సును విరిచి సీతాదేవిని గెలుచుకుంటాడు. అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజుని పిలిపిస్తాడు. అప్పుడు దశరథ మహారాజు వచ్చి సీతాదేవికి రాముడికి వివాహం చేస్తాడు. అప్పుడు అందరూ కలిసి తిరిగి అయోధ్యకు వెళ్తుండగా హఠాత్తుగా పరశురాముడు వస్తాడు. తను ఇలా అడుగుతాడు, ఇక్కడ శివధనుస్సుని ఎవరు విరిచారు, నాకు శబ్దం వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు దశరథ మహారాజు నా కొడుకు రాముడే విరిచాడు అని అంటాడు. అప్పుడు పరశురాముడు అలాగే నా దగ్గర ఉన్న వైష్ణవ ధనుస్సు వైష్ణవ ధనుస్సును విరిస్తే నీకు చాలా ధైర్యం, బలం ఉందని ఒప్పుకుంటాను అని అంటాడు. అప్పుడు రాముడు ఆ వైష్ణవ ధనుస్సును విరిచి బాణాన్ని పుణ్యలోకాలకి వేస్తారు. అప్పుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్తారు. ధన్యవాదాలు.